వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో పప్పు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేసాము. అదేవిధంగా గార్లకి ప్లస్ ఇడ్లీకి నేను కలిపి పిండి నానబోస్తాను అని చెప్పాను కదా, దాన్ని ఎలా రుబ్బుకుంటున్నానో చూసేయండి. నేను తీసుకున్న 3 గ్లాసులు మినపప్పు ఒకేసారి వేసుకొని రుబ్బుకుంటాను. లేకపోతే 1 గ్లాస్ మినపప్పు ఇడ్లీకి సరిపడా సపరేట్గా ఉంచేసి గారెల పిండి అయిన తర్వాత అది వేస్తాను. ఇప్పుడు నేను సపరేట్గానే వేస్తున్నాను. గారెల పిండికి సరిపడా 2 గ్లాసులు ఉరామరికన 2 చిన్న గ్లాసులకి సరిపడా మినపప్పు వేసేసాను. అది అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండికి సరిపడా 1 గ్లాస్ మినపప్పు కొంచెం వాటర్ యాడ్ చేసి పల్చగా మెత్తగా మిక్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 3-4 అవర్స్ నా బయటే ఉంచేస్తే పులుస్తుంది, బాగుంటుంది. ఆ తర్వాత మిగిలిన పిండితో గారెలు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చాయి గారెలు. అయితే క్రిస్పీగా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మీరు అనుకోవచ్చు, చిన్న గిన్నె పెట్టేసి గారెలు వేస్తున్నాను, ఎంతసేపు వేస్తున్నానా అనుకోవచ్చు. నేను చిన్న గిన్నె పెట్టే ఎందుకు వేస్తున్నాను అంటే, మేము ఉంది ఇద్దరమే, పాప కాబట్టి మాకు సరిపోతుంది. ఒక 10 మినిట్స్ టైం పట్టినా కానీ నేను ఇందులోనే వేస్తాను. ఎందుకంటే ఆయిల్ ఆ గిన్నెకి ఫుల్గా వేసాను. ఇది మనకి గార్ల ప్రాసెస్ అంతా అయిపోయేలోపు ఆ ఆయిల్ కొంచెం అయిపోతుంది. అదే పెద్ద గిన్నె పెట్టి పెద్ద ఆయిల్ ఎక్కువ పోసేసానంటే అదే ఆయిల్ని నేను ఒక 1 వీక్ మొత్తం వాడినా కూడా ఇంకా అయిపోదు. అంత ఆయిల్ తీసుకొని దాన్నంతా 1 వీక్ వాడుకోవడం దానికన్నా చిన్న గిన్నె తీసుకొని ఒక 10 మినిట్స్ లేట్గా అయినా సరే, మా ఇద్దరు వాడికే కదా, నేను కొంచెం టైం తీసుకున్న 2 గారెలు చిన్నగా వేసేస్తాను. చాలా బాగా వచ్చాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.